Hi friends, today our topic is ratio and proportion. Ratio and proportion. In ratio and proportion, we have to know that what is ratio and what is proportion. Okay? In ratios, we have what is inverse ratio, what is compound ratio, what is duplicate ratio, what is subduplicate ratio, what is triplicate ratio and what is subtriplicate ratio అనేవి తెలుసుకోవాలి. ఇంకా ప్రపోర్షన్లోకి పోతే వాట్ ఈజ్ ఫోర్త్ ప్రపోర్షన్, వాట్ ఈజ్ థర్డ్ ప్రపోర్షన్, వాట్ ఈజ్ మీన్ ప్రపోర్షన్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ సమ్ ఫార్ములాస్ ఉంటాయి అని చెప్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అర్థమవుతుందండి. ఇంకా ఈ రేషియోస్లో చూసుకుంటే ఒక సమ్ అమౌంట్ ఇస్తాడండి. ఒక సమ్ అమౌంట్ ఇచ్చి ఏబిసి అనేవాళ్ళు ఈ అమౌంట్ని కొన్ని భాగాలుగా పంచుకున్నారు. అయితే ఏ ఎంత తీసుకున్నాడు, బి ఎంత తీసుకున్నాడు, సి ఎంత తీసుకున్నాడు అనేది మనల్ని కనుక్కోమంటాడండి. అది కూడా మనం చెప్పుకుందామండి. సరేనండి, ఫస్ట్ బేసిక్స్ చెప్తాను వినండి. రేషియో అండ్ ప్రపోర్షన్లో ఫస్ట్ రేషియో. Ratio means the given ratio of two numbers must be in least possible numbers అయి ఉండాలండి. అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 6:12 ఉందనుకోండి. These two numbers are in least possible numbers? No. Why? Because here 6 and 12 is exactly cut with 6 multiple. 6 ones, 6 twos. Here 1:2 is the least possible numbers అయి ఉన్నాయండి. అర్థమవుతున్నాయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే రేషియోస్లో రేషియోస్ హ్యావ్ యూనిట్స్ సేమ్ అయి ఉండాలండి. రేషియోస్కి యూనిట్స్ అనేవి సేమ్గా ఉండాలండి. అంటే సేమ్గా ఉండాలంటే ఎలా ఉంటాయంటే కిలోమీటర్స్లో అయినా ఉండాలి. ఇక్కడ కిలోమీటర్స్లో ఉంటే ఇక్కడ కూడా కిలోమీటర్స్లో ఉండాలి. ఇక్కడ అవర్స్లో ఉంటే ఇక్కడ అవర్స్లో ఉండాలి. మినిట్స్లో ఉంటే మినిట్స్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకా మీటర్స్లో ఉంటే మీటర్స్లో ఉండాలి. ఏదైనా సరే రేషియోలో టూ నెంబర్స్కి యూనిట్స్ అనేవి సేమ్గా ఉండాలి. అర్థమవుతుందండి. అలా కాకుండా ఈ యూనిట్స్ అనేవి ఒక నెంబర్కి కిలోమీటర్స్లో ఉండి ఇంకొక నెంబర్కి అవర్స్లో ఉన్నా, లేకపోతే ఒక నెంబర్కి మినిట్స్లో ఉండి ఇంకో నెంబర్కి అవర్స్లో ఉంటే మనకి అవి రేషియోస్ కింద డినోట్ చేయబడదండి. ఎప్పుడైనా సరే మనకి ఒక రేషియో ఇచ్చాడంటే ఆ రేషియోకి యూనిట్స్ అనేవి సేమ్గా ఉండాలి టూ నెంబర్స్కి. అర్థమవుతున్నాయండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ రేషియోలో మనకి లీస్ట్ పాసిబుల్ నెంబర్స్ వస్తాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:2 వచ్చిందండి లీస్ట్ పాసిబుల్ నెంబర్. ఈ నెంబర్కి ఈ లీస్ట్ పాసిబుల్ నెంబర్ రాసేటప్పుడు మనకి పక్కన యూనిట్స్ అవి రాయకూడదండి. యూనిట్స్ అనేవి ఇక్కడ రాయకూడదు. అదేండి 1:2 మినిట్స్, కిలోమీటర్స్ అని మనకి పక్కన యూనిట్స్ రాయకూడదండి. అలా యూనిట్స్ రాస్తే అవి రేషియో కింద డినోట్ చేయబడదు. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇన్ రేషియోస్ you have to know what is antecedent and what is consequent. For example, ratio A:B or దీన్నే మనం A/B అని కూడా అనొచ్చు. అర్థమవుతుందండి. హియర్ A is called antecedent. Here B is called consequent. ఓకేనండి. మనం ఏ అనే దాన్ని యాంటిసిడెంట్ అంటాం, బి అనే దాన్ని కాన్సిక్వెంట్ అంటామండి. అర్థమవుతుందండి. ఇప్పుడు నాకున్న రేషియో A:B కదండి.
ఈ a:b నేను ఎటువంటి కాన్స్టెంట్తో మల్టిప్లై చేసినా సరే ఆ రేషియోలో మళ్ళీ ఎటువంటి మార్పు ఉండదని చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు a:b ఉందండి, దీని సమ్ కాన్స్టెంట్ కేతో నేను మల్టిప్లై చేశానండి. ఈ రేషియో ఏట అవుతుంది అప్పుడు KA:KB అవుతుందండి. అర్థమవుతుందండి? ఈ KA:KB మళ్ళీ మనకి ఏమొస్తుందండి, కేకే కట్ అయిపోతే A:B వస్తుంది. మనకి రేషియో అనేది సేమ్గా వచ్చింది మళ్ళీ. అర్థమవుతుందండి? మనం ఎటువంటి కాన్స్టెంట్తో మల్టిప్లై చేసినా సరే రేషియోలో ఎటువంటి మార్పు ఉండదు. అర్థమవుతుందండి? నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్వర్స్ రేషియో? వాట్ ఈజ్ ఇన్వర్స్ రేషియో? What is inverse ratio? What is inverse ratio? For example, A:B ఉందండి. What is inverse ratio of A:B? 1/A:1/B. Therefore, B:A అని అంటాం మనం ఫైనల్గా. టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి B:A అని రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 వేరియబుల్స్ ఉన్నాయండి, A:B:C. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C? అప్పుడు మనం A/B/B/C A 1/A 1/B 1/C అని రాసి మరి అలా ఎల్సిఎం చేసి చాలా తెల్లప్పది. అలా కాకుండా వాట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే ఏ టర్మ్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి BC B/C. వాట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ B అంటే A/C. వాట్ ఈజ్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ C అంటే AB. అంతేనండి, అయిపోయింది. ఓకే అండి. అలాగే మనకి ఎన్ని వేరియబుల్స్ ఇచ్చినా, ఒక 5 ఇచ్చినా 6 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సరే మనకి ఏది కావాలో అది క్లోజ్ చేసి మిగతా ఇంటి చేసేయండి, అవే దానికి ఇన్వర్స్ రేషియో అవుతుంది. అర్థమవుతుందా అండి? ఇన్వర్స్ రేషియో అంటే ఇంతేనండి. మన ఎగ్జాంపుల్గా ఇక్కడ A:B ప్లేస్లో 2:3 లేకపోతే 2:3:4 సమ్ అలా నెంబర్స్ తీసుకుని చేసిన ఆన్సర్ అయితే వస్తుందండి ఇలాగా. ఓకేనండి. నెక్స్ట్, వాట్ ఈజ్ కాంపౌండ్ రేషియో? వాట్ ఈజ్ కాంపౌండ్ రేషియో? వాట్ ఈజ్ కాంపౌండ్ రేషియో? కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? కాంపౌండ్ రేషియో అంటే ఏమి లేదండి, ద ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. అంటే కాంపౌండ్ రేషియో అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ A:B, BQ:P or X:Y సంథింగ్ ఉన్నాయండి. Here these are called antecedents. These PQY are called consequent. Consequence ఇవి antecedents. యాంటిసిడెంట్స్. నేను కాంపౌండ్ రేషియో అంటే ఏం చెప్పానండి, ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. అదే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తే ఇక్కడ AB ప్లేస్లో 1:2 రేషియో సంథింగ్ నెంబర్స్ తీసుకుని చేస్తే వీటికి ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ మనకి ఫైనల్గా ఆన్సర్ వస్తుందండి. ఇంతేనండి. నెక్స్ట్, ఇన్ రేషియోస్ వాట్ ఈజ్ డ్యూప్లికేట్ రేషియో, వాట్ ఈజ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో, వాట్ ఈజ్ ట్రిప్లికేట్ రేషియో, వాట్ ఈజ్ సబ్ ట్రిప్లికేట్ రేషియో అనేది చెప్తాను వినండి. ఓకేనండి. వాట్ ఈజ్ డ్యూప్లికేట్ రేషియో? వాట్ ఈజ్ డూప్లికేట్ రేషియో? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రేషియో A:B. ఓకేనండి. A:B. The duplicate ratio of A:B is A²
స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. ఓకేనండి, ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్. సబ్డూప్లికేట్ రేషియో అంటే సబ్డూప్లికేట్ రేషియో అంటే ఏమి లేదండి, ఈ డ్యూప్లికేట్ రేషియోకి రూట్ ఏ ఈజ్ టు రూట్ బి వస్తుందండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ టు బి స్క్వేర్ ఉంది కదండి, ఇది రూట్ ఏ ఈజ్ టు రూట్ బి అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో. The triplicate ratio of A is to B is ఏమవుతుందండి, ఏ క్యూబ్ ఈజ్ టు బి క్యూబ్. ఓకేనండి. నెక్స్ట్ సబ్ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ 3 రూట్ ఏ ఈజ్ టు 3 రూట్ బి. ఓకేనండి. ట్రిప్లికేట్ రేషియోకి ఫార్ములాస్ ఇవ్వండి. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, ఫార్ములా ఇవి డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారండి. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అంటే ఏంటి, క్వశ్చన్ ఇస్తారు అలాగా. ఓకేనండి. రేషియోస్ ఇన్ ప్రపోర్షన్. వాట్ ఈజ్ ప్రపోర్షన్ means in proportion the product of first two variables is equal to product of last two variables. Okay nandi. For example, in case 1, a comma b comma c comma d అనే వేరియబుల్స్ ఉన్నాయండి. ఇన్ ప్రపోర్షన్ అంటే ఏం చెప్పానండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టూ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టూ వేరియబుల్స్. అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని అంటున్నానండి. ఓకేనండి. ఫస్ట్ రెండు వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టూ వేరియబుల్స్. ఓకేనండి. హియర్ ఆర్ అదర్వైజ్ the product of extremes into product of means. ఓకేనండి. బీసీ ఏవైనా అనొచ్చండి రెండిట్లో. మనకి ఈ వాల్యూస్ వచ్చాయి కదండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అనేది. మనకు ఇప్పుడు ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే, ఫోర్త్ ప్రపోర్షన్ మీన్స్ మనకి డి వాల్యూ కావాలంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని వచ్చిందండి. హియర్ డి ఈజ్ ఈక్వల్ టు ఏటవుతుందండి, బీసీ బై ఏ. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా. ఓకేనండి. అలా కాకుండా ఫార్ములా కాకుండా మనకి డైరెక్ట్ చేయాలంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూస్. ఓకేనండి. నెక్స్ట్ కేస్ 2. వాట్ ఈజ్ థర్డ్ ప్రపోర్షన్? Case 2. What is third proportion? Third proportion means a comma b comma c అనే 3 వేరియబుల్స్ ఉన్నాయండి. మనం థర్డ్ ప్రపోర్షన్ అంటే c అండి. వాట్ ఈజ్ c అనేది కావాలి. ఓకేనండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి మనం? b అనేది మీన్ వాల్యూ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని రాసుకోవచ్చు కదండి. ఆర్ ఏబి ఈజ్ టు దీస్ 4:2 మీన్స్ ఈక్వల్ టు సింబల్ అని అర్థం అండి, బీసీ. ఓకేనండి. ఏబి ఈజ్ టు బీసీ. ఓకేనండి. హియర్ ఏ టు బి మీన్స్ ఏ బై బి అని రాసుకోవచ్చండి, ఈజ్ ఈక్వల్ టు b by c. Here b square is equal to ఏమవుతుందండి,
AC, B is equal to root over AC. ఓకే అండి, మీన్ వాల్యూ ఆఫ్ థర్డ్ ప్రపోర్షన్. దట్ మీన్ థర్డ్ ప్రపోర్షన్ C కావాలంటే ఏమవుద్దండి, C is equal to B square by A అవుతుందండి. అర్థమవుతుందండి. అలా కాకుండా మనకి ఇందాకలా చేసుకోవచ్చండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాసిన మనకి B అంటే C అంటే కనుక్కోవచ్చండి. అర్థమైందండి. నెక్స్ట్, వాట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేవి లాస్ట్ టూ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఓకేనండి. వాట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీన్స్, here for example A is directly proportional to B. That means A by B is equal to constant. That means ఏమని రాసుకోవచ్చండి, A1 by B1 is equal to A2 by B2 అని రాసుకోవచ్చు. This is the directly proportion or directly varies. అదే మనకి ఇన్వర్స్లీ వ్యారీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ A is to B, A is inversely varies to B. That means A1 B1 is equal to A2 B2. ఓకేనండి. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మనకి ఏమొచ్చింది, A1 by B1 is equal to A2 by B2. ఓకేనండి. ఇవి డైరెక్ట్గా క్వశ్చన్లు ఇస్తే అక్కడ అప్లై చేసుకోవచ్చండి ఫార్ములాస్. వాట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అడుగుతాడు, అప్పుడు మనం A1 by B1 is equal to A2 by B2 అని రాస్తాం. వాట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే A1 B1 is equal to A2 B2 అని చెప్పి మనం చెప్తామండి అక్కడ. ఓకేనండి. నెక్స్ట్, ఇన్ రేషియోస్ అది ఎలా ఇస్తాడంటే, ఈ A is to B సమ్ 1 is to 2, B is to C సమ్ వాల్యూ ఇస్తాడు, C is to D సమ్ వాల్యూ ఇస్తాడు, D is to E అలా EF వరకు G వరకు ఇస్తాడండి. అప్పుడు మనకి ఏం కావాలంటే ABCD వాల్యూస్ కనుక్కోమంటాడండి. అప్పుడు మనం ఏం చేయాలనేది ట్రిక్ చెప్తాను వినండి, సరేనండి. ఫర్ ఎగ్జాంపుల్ A is to B సమ్ 1 is to 2 ఇచ్చాడండి. ఓకేనండి. B is to C సమ్ 3:4 ఇచ్చాడండి. అర్థమవుతుందండి. అప్పుడు మనకి ABC వాల్యూస్ కనుక్కోమంటాడండి. ABC వాల్యూస్ కావాలంటాడు. అప్పుడు మనకి ఏ వాల్యూ కావాలంటే 1 into 3 చేయండి ఇలా క్రాస్గా. 1 into 3 3. B వాల్యూ కావాలంటే 2 into చేయండి, 2 3 6. C వాల్యూ కావాలంటే క్రాస్ చేయండి, 2 4 8. అంతేనండి. ABC వాల్యూస్ వస్తాయి మనకి. అర్థమవుతుందండి. అలా కాకుండా ఇప్పుడు 4 వాల్యూ ఇచ్చాడండి, A is to B సమ్ వాల్యూ ఇచ్చాడండి, 1 is to 2 అని ఇచ్చాడు. B is to C అనేది సమ్ 3:4 ఇచ్చాడు. C is to D అనేవి సమ్ 2:4 ఇచ్చాడు. ఓకేనండి. ఇలాగా అప్పుడు మనకి వాట్ ఈజ్ ABCD వాల్యూస్ అడుగుతాడండి. ఓకేనండి. అప్పుడు మనకి ఇలా క్రాస్గా చేసుకొని వెళ్తే ఎక్కడొక్కడ తప్పు పెట్టేస్తామండి. ఓకేనండి. ఈ మెథడ్ మనకి ఒక ABC 3 వాల్యూస్ వరకు పర్లేదు, బాగానే ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ నెంబర్స్ అడిగితే వేరియబుల్స్ అలా ఈ వరకు F వరకు అడిగినా సరే మనకి ఈ మెథడ్ కన్ఫ్యూజింగ్ మెథడ్ అండి. అర్థమవుతుందండి. అప్పుడు మనకి ఒక ఎక్కువ 3 కంటే ఎక్కువ ఇస్తే మనం ఏం చేయాలి అనేది నేను చెప్తాను ట్రిక్. అది దీనికి కూడా ఉపయోగపడుతుంది, దీనికి కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ A is to B 1 is to 2, B is to C some 2 is to 3, C is to D some 3:1 అని ఇచ్చారండి. ఓకేనండి. అప్పుడు మనకి ABC వాల్యూస్ కావాలంటండి. ABC
సి డి వరకు ఇచ్చాడండి, వాల్యూస్ కావాలంటాడండి. అప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ బి ఉంటే నెక్స్ట్ బితో స్టార్ట్ అవ్వాలండి, ఇక్కడ సి ఉంటే సితో స్టార్ట్ అవ్వాలండి. ఒక ఆర్డర్లో ఉండాలండి. ఒక ఆర్డర్లో లేకపోతే మనం మార్చుకోవాలండి. క్వశ్చన్ వాడు తికమక్క ఇస్తాడు, అక్కడ సిఈస్ టు బి ఇస్తాడు, అప్పుడు బిఈస్ టు సి అని రాసుకోవాలి మనం. అర్థమవుతుందండి? నెంబర్స్ తిరగేసి ఇస్తాడు. అప్పుడు మనకి ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, బి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, సి వాల్యూ కావాలంటే ఏం చేయాలి, డి వాల్యూ కావాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను, వినండి. ట్రిక్ చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి ఏ వాల్యూ కావాలంటే ఆన్ టాప్ లెఫ్ట్ సైడ్ డౌన్ యారో మార్క్. ఓకేనండి? ఈ యారో మార్క్ పెట్టాను కదా, ఆ యారో మార్క్ పెట్టిన అలాగా మల్టిప్లై చేసేయండి. 1 2s 2, 2 3s 6. Here 6 is called a value. ఓకే, దెన్ మనకి బి వాల్యూ కావాలంటే ఆన్ టాప్ రైట్ సైడ్ యారో మార్క్ పెట్టండి ఇక్కడ. ఓకేనండి? ఆన్ టాప్ రైట్ సైడ్ 1 వాల్యూ తర్వాత టర్న్ లెఫ్ట్ సైడ్ అండ్ కమ్ డౌన్. ఓకేనండి? బి వాల్యూ కావాలంటే ఇక్కడ 2 తోటి 2 2s 4s 4 3s 12. ఓకేనండి? బి వాల్యూ. అదే సి వాల్యూ కావాలంటే ఆన్ టాప్ రైట్ సైడ్ 2 డిజిట్స్ తర్వాత కిందకి రండి, తర్వాత లెఫ్ట్ టర్న్ అవ్వండి, టాప్ టౌన్కి రండి. అలాగా అర్థమవుతుందండి? 2 3s 6, 6 3s 18. సి వాల్యూ వచ్చేసిందండి. అదే మనకి డి వాల్యూ కావాలనుకోండి, ఆన్ టాప్ రైట్ సైడ్ కమ్ డౌన్ స్ట్రైట్లీ, 2 3s 6, 6 1s 6. అంతేనండి, మనకి వస్తుంది ఆన్సర్. అర్థమవుతుందండి? ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. ఓకేనండి? మీకు కొద్దిగా ఇది క్లమ్జీగా ఉంటే పక్కన చెప్తాను, వినండి మెథడ్. మనకి ఏ వాల్యూ కావాలంటే మెథడ్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మనకు అలాగే ఎఫ్ వరకు, జి వరకు, హెచ్ వరకు ఎన్ని వాల్యూస్ దగ్గర 10 9 వాల్యూస్ కొనుక్కోమన్నా అంతవరకు అడగడు. మ్యాక్సిమం 6 ఎఫ్ జి, మ్యాక్సిమం 5 వరకు అడుగుతాడు, ఈ వరకు అంతవరకు చాలు. ఏ వాల్యూ కావాలంటే స్ట్రైట్గా డౌన్కి వచ్చేయండి. ఓకేనండి? బి వాల్యూ కావాలంటే 1 స్టెప్ డౌన్ అండ్ టర్న్ లెఫ్ట్ సైడ్, ఇది బి వాల్యూ అండి. సి వాల్యూ కావాలంటే 2 స్టెప్స్ డౌన్ అండ్ టర్న్ లెఫ్ట్ సైడ్. ఓకేనండి? డి వాల్యూ కావాలంటే 3 స్టెప్స్, అలా ఆడ ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని వాల్యూస్ అలాగా. ఈ వాల్యూ కావాలంటే ఇంక మొత్తం అయిపోయినట్టు కదండి, లాస్ట్కి టౌన్కి వచ్చేస్తారు. ఏబిసిడి వాల్యూస్ వచ్చేస్తాయి మనకి. అర్థమవుతుందండి? అలాగే ఎన్ని ఇచ్చినా సరే మనం చేయగలం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి, బాగా గుర్తుంచుకోండి ఇది. ఓకే, this is the basic introduction in ratio and proportion.